మసాలా వంకాయ కర్రీ చూపిస్తున్నాను. ఎలా చేయాలో చూసేయండి. ముందుగా మనము వంకాయల్ని ఇక్కడ నేను వీడియో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని వాటర్‌లో సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి. మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా మసాలా కోసం కడాయి పెట్టుకొని అందులో దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. మీతో ఉంటే ఇందులోనే కొద్దిగా నువ్వులు, గసగసాలు కూడా వేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. అయితే నేను ఇక్కడ 2, 3 ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీతో ఉంటే యాడ్ చేసుకోండి. లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. నువ్వులు, గసగసాలు వేసుకున్నా సరిపోతుంది. ఇవి వేడెక్కిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో కొన్ని నేను ధనియాలు వేయించుకుంటున్నాను. మీతో ధనియాల పొడి ఉంటే డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు. నేను టేస్ట్ బాగుంటుందని చెప్పి అప్పటికప్పుడు వేయించుకొని వేసుకుంటున్నాను. సో, ధనియాలను కూడా ఈ మసాలాలోనే వేసేస్తున్నాను. ఈ కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా కోసం మనం ఆనియన్స్, టమాటోస్ వేయించుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. సో, మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాగో మనం మిక్సీ పట్టుకుంటాం కదా! సో, కొద్దిగా పెద్దగా కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు. సో, ఇక్కడ నేను టమాటాస్ వేగడానికని కొద్దిగా సాల్ట్ వేశాను. సో, ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నానిప్పుడు. సో, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. త్వరగా మగ్గిపోతుంది. ఇది మగ్గిన తర్వాత ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు మనము మసాలాని మిక్సీ పట్టుకుందాం. సో, మసాలాలన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదా! ఈ మసాలాలన్నీ కూడా మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా! పౌడర్ అయిపోయింది. సో, ఇందులోనే ఆనియన్స్, ఈ టమాటాస్ వేయించుకున్నాం కదా! అవి వేసేసుకోవాలి. సో, ఇందులోనే టేస్ట్‌కి సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇంకా అన్నీ మనం ఇప్పుడే వేసేస్తున్నాం. కర్రీ చేసేటప్పుడు ఇంకా ఏది వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో, ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా! పేస్ట్ ఇలా మెత్తగా చేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే చింతపండు నానబెట్టుకోవాలి. ముందే ఈ నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక వంకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఈ వంకాయలని వేయించుకోవాలి. ఈ వంకాయలు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. 5-6 మినిట్స్ వరకి మనం కలుపుతూ వేయించుకోవాలి. ఈ కర్రీ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్‌లో నాకు చెప్పండి. చూస్తున్నారు కదా! వంకాయలు ఎంత బాగా వేగిపోయాయో. ఆల్మోస్ట్ వేగిపోయినట్లే. ఇలా వంకాయలన్నీ కూడా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఏ వంకాయలతో అయినా ఈ కర్రీ ట్రై చేయొచ్చు. నేను ఇక్కడ తెల్ల వంకాయలతో ట్రై చేస్తున్నాను. సో, ఇప్పుడు వంకాయలన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో, ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో, ఒకసారి కలుపుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్ అంతా కూడా వేసేసేయాలి. ఇది ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు నూనెలో మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా! ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా వేసేసేయాలి. అయితే వంకాయలు వేసిన తర్వాత ఊరికే కర్రీని ఎక్కువగా కలపకూడదు. ఎక్కువగా కలిపితే వంకాయలు విడిపోయే ప్రమాదం ఉంటుంది. సో, మనకిలా గుత్తి వంకాయ కర్రీలాగా అనిపియాలంటే ఇక వంకాయలు విడిపోకుండా ఉంటేనే బాగుంటుంది కదా! కాబట్టి ఎక్కువగా స్పీడ్‌గా కలపొద్దు. ఇలా పైన కలుపుకొని ఈ కర్రీని మగ్గించుకోవాలి. సో, చూస్తున్నారు కదా! నేను కావాల్సినన్ని వాటర్ పోసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్నాను. సో, మనకిలా ఆయిల్ పైకి తేలితే కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇంకా మనము లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర
కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకొని ఇంకా కర్రీ దించేసుకుంటే అయిపోతుంది. మనము ఈ కర్రీని చపాతీలోకైనా రైస్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు.